జగన్ గారి స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాను. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేసినట్టు నాకు బాగా జ్ఞాపకం ఉంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. ఆయన నైజామేమో రెండో రోజే బయటపడింది. ఎప్పుడైతే ప్రజావేదికను కూల్చేసినాడో ఇతను ఒక సైకో, ఒక పిచ్చోడు అనేది. తర్వాత ఆయన పరిపాలన చూసాం. దేశాన్ని రాష్ట్రాన్ని అయితే మరి భ్రష్టు పట్టించినాడు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఏ దాని గురించి కూడా ఆలోచన చేయలేదు. కేవలం అహంకారంతో పోయింది 5 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు రాజధాని అమరావతిని అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. మన స్పీకర్ గారు సిహెచ్ అయ్యన్న పాత్రుడు ఖచ్చితంగా మీరు 11 మంది కూడా రండి, పాల్గొనండి చర్చల్లో అని చెప్పడం లేదు. బయట నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు కానీ అమరావతి గురించి అసెంబ్లీలో రాలే. అర్జన్న బా వస్తాడని ప్రజలు నమ్మకం ఉందా? ఆయనకు కూడా నమ్మకం ఉంది. ఎప్పుడే ప్రజలు అనిపించుకుంటున్నారు. మనం ఏమి చేసామా? నేను ఒక మైనార్టీ వర్గానికి చెందినవాడిని. ఒక మసీద్కి, ఒక షాజీఖాన్కి డబ్బులు ఇచ్చినావా అని చెప్పు. మరి ఇచ్చినవని క్యాన్సిల్ చేసి కదా మహానుభావ. 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయలు రాష్ట్రం అంతా నేను ఇస్తే 2018-19లో ఒక్కది కూడా ఇంప్లిమెంట్ కాలే. మళ్ళీ ఏదో అన్స్పెండ్ పని ఏడుందో తీసి రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం. ఏం పని చేసినాడని, ఏ వర్గాన్ని పని చేసినాడు ఆయన? తనంతా తాను బాగుపడినాడు కానీ ఎవరిని బాగుపడియలే. అదేదా నీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నీ వేధింపులకు, నీ అవమానాలకు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీలో చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ గౌరవించారో మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి ఒకసారి ఆలోచించుకో. కాబట్టి అటువంటి వ్యక్తిని గురించి ఎక్కువ తలుచుకోలేదు. కాబట్టి లేపుతా మనుషులను చంపుతా అనేది చాలా దుర్మార్గమైన మాట. అటువంటి మాటలు మళ్ళీ మాజీ మంత్రి గారికి మళ్ళీ వస్తారని చెప్పి ఎట్లా అనుకుంటున్నాడు ఆయన? 201 2.0 ఓహో మళ్ళీ అదే మళ్ళీ రెండవసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా అవుతాడు. మామూలుగా ఉండదు అని కొంచెం అందరిని చంపుతాడేమో కదా. అంతేనా? అంతే. వస్తే ఎవరు బతికినాడా?